నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు బమిడి అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అనంత శర్మ గారు, ఈ రోజుల్లో వివాహాలు నార్మల్గా వివాహాలు పొంతను చూసుకుంటారు కదా, కొంతమంది కొన్ని పాయింట్స్ కలిస్తే చాలు ఓకే అని చెప్పేస్తున్నారు. సో అసలు వివాహాలకి జాతకాలు చూపించినప్పుడు ఎటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, అలాగే ఆ వివాహం ఎప్పటికీ నిలబడాలి కదా, మధ్యలో డైవర్స్ అలా అయిపోయి చాలామంది వివాహాలు ఏంటంటే ముహూర్తానికి తాళి కట్టట్లేదు, ఈ వీడియోలు ఫోటోల్లో పడిపోయి ఆ ముహూర్త బలం అనేది ఒకటి ఉంటుంది, ఆ ముహూర్త బలం పాటించాలి ఖచ్చితంగా. సో అదే కదా, ఆ టైంకి ఎవరి మాట వినడం లేదు, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సో అసలు ముహూర్తాలు చూసుకునేటప్పుడు ఎలా అబ్బాయి జాతకం కానీ అమ్మాయి జాతకం కానీ ఎలా పరిశీలించుకుని దాన్ని ఎలా పెట్టుకోవడం వల్ల ఆ వివాహం నిలుస్తుంది, అంటే ఎప్పటికీ చక్కగా మంచి సంసారం వాళ్ళు ఉంటుంది అంటే ఏం చెప్తారండి? అమ్మా, నువ్వు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే, ఇవాళ వివాహాలు జరిగేటప్పుడు పెద్దలు కూర్చొని నిర్ణయించుకున్నాక అయ్యగారి దగ్గర 2 జాతకాలు పట్టుకెళ్ళి, ఓ అయ్యగారు జ్యోతిష్యుడి దగ్గరికి పట్టుకెళ్ళి 2 జాతకాలు పట్టుకెళ్ళి అక్కడ ఏం చెప్పాలంటే, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం చేద్దాం అనుకోండి, ఏమండి వీళ్ళకి వివాహ పొంతన ఉందా, వీళ్ళిద్దరికీ కలిసేది ఉందా, ఏమేమి చూస్తే ఎంతవరకు పెడితే ఒక పాయింట్లేనా అని కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా, వీళ్ళిద్దరికి సంతాన యోగం ఉందా, ఒకవేళ పెళ్లి చేసుకున్నాక తారాబలాలు కలిసాయా, అన్నీ కలిసాయా అని అడిగాక ఈ జాతకాలు 2 ఒక అయ్యగారి దగ్గర, ఒక సిద్ధాంతి దగ్గర కూర్చొని వాళ్ళకి ఇచ్చి, అప్పుడు అయ్యగారు ఏం చూడాలయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తారాబలం. తారాబలం అంటే అందులో బుధుడు వచ్చాడా, సంపత్ తార వచ్చిందా, ఈ తార వచ్చిందా ఏమా, అలాగే గురువు వచ్చాడా, బుధుడు వచ్చాడా, శుక్రుడు వచ్చాడా, ఇలాంటివన్నీ కూడా కలిసినప్పుడు 2 జాతకంలో గురుడు వస్తే చాలా మంచిది, బుధుడు వస్తే చాలా మంచిది, శుక్రుడు వచ్చినా రాజయోగం పడుతుంది, అలా కొన్ని మిథం వచ్చినా ఇలాంటివన్నీ కలిసినప్పుడు వాళ్ళిద్దరికి ఇది బాగుందండి, తారాబలం ఓకే అని చెప్పాలి. అప్పుడు ఇంకో చోటకి వెళ్ళాలి. ఎక్కడ గణం, రాక్షస గణమా, అబ్బాయిది రాక్షస గణమా, అమ్మాయిది రాక్షస గణం, ఇద్దరిది రాక్షస గణాలు అవుతే ఆ పెళ్లి సుఖపడదు, చేసుకోవడానికి సుఖపడదు, రోజు కీసులాట్లే ఇంట్లో. అలాగే అబ్బాయిది ఒకవేళ రాక్షస గణం, అమ్మాయిది దేవగణం పడింది, అప్పుడు మళ్ళీ పర్వాలేదు. ఎందుకని ఎవరో ఒకరిది డామినేషన్ ఉండాలని చేస్తాం, అలా కూడా తప్పులే చేయడం. ఇప్పుడు ఇద్దరికి అదృష్టం కొద్ది మనిషి గణం జంతువు గో వచ్చింది అనుకోండి, అమ్మాయిది అలాగే దేవగణం గో వచ్చింది, ఇదేంది పాము వచ్చింది, విరోజం, కానీ అది కూడా అది కూడా చూడాలి, అక్కడ గణాలు చూడాలి. ఇంకా పాయింట్ల దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు పాయింట్లు 20 స్టార్టింగ్ 18 పాయింట్ల నుంచి ప్రారంభం, 18 పైన ఎన్ని వచ్చినా తప్పులేదు. ఇలా జాతకం అంతా కలిసినప్పుడు వాళ్ళిద్దరికి అప్పుడు పెళ్లి చేసేవండి, ఇంకే దోషాలు లేవు కదా, ఇందులో వీళ్ళకి సంతాన యోగం ఎలా ఉందంటే ఆ చక్రంలో సంతాన స్థానం చూసి ఉన్నారు, లేకపోతే కష్టం అండి వీళ్ళిద్దరు నక్షత్రాన్ని బట్టి ఇక్కడ సంతానం లేట్ అవుతుంది చెప్పేయాలి, అది కూడా లేట్ అవుతుంది, ఈ దోషం ఉంది అలా అని చెప్పి పెళ్లి మానక్కర్లేదు, కొంతకాలానికి సంతానం ఉంది, వీళ్ళు ఇలా రెమెడీలు ఉన్నాయి కొన్ని, సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ ఈ పని ఏమని రకరకాలుగా చేసుకోవడం త్వరలో సంతానం అలా చెప్పాలి. కానీ పాయింట్లు 30 వచ్చేసేయండి బాగుందని చెప్తున్నారు ఈ మధ్య, 20 వచ్చేసే 25 వచ్చేయండి, 37 కూడా దాటిపోతున్నాయి, వీళ్ళు కలిసిపోతుందని ఎవరు చెప్తున్నారా అంటే వివాహ పొంతనలు ఇప్పుడు మ్యారేజ్ పీరియడ్లో వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకేం తెలుస్తుంది, వివాహం కుదిర్చినంతవరకే నీ పెత్తనం, ఆడ పొంతన చెప్పేవాడు ఎవరు, బ్రాహ్మడు, పంచాంగాలు చూసి వాళ్ళు పెళ్లి జ్యోతిష్యులు వాడు చెప్తారు. ఆ పొంతన ఒకటే కాదు, పాయింట్లు ఒకటే కాదు, 4 రకాలు వెళ్ళాలి. ఒక పెళ్లికి సంబంధం చెయ్యాలి పిల్లలిద్దరికీ, అన్ని అంటే దాంపత్య జీవితాంతం వాళ్ళిద్దరు పిల్ల పాపలతో సుఖంగా ఉండడానికి అనేక రకాలుగా వెళ్ళాలి. కానీ ఒక్కటి తారాబలం కలిసిపోయిందండి, బాగుంది చేసే ఇచ్చేస్తున్నారు, అవి నా ఫోన్లు వస్తున్నాయి కూడా, అయ్యగారు ఒకసారి 2 పంపిస్తాం మీకు వాట్సాప్లో, అవి మీరు చూసి చెప్పాలి, ఒక ఆయన చెప్పారు తర్వాత మాట్లాడతాం. నేను చూస్తే అమ్మ పాయింట్లు ఒకటే కలిసే, కానీ ఇది తారాబలం కలిసింది కానీ మిగతా ఎన్నోకి కలవట్లేదు తల్లి, మరి 17 పాయింట్లు వచ్చాయి, ఇక్కడేమో రాక్షస గణాలు వచ్చాయి, 2టికి సుఖపడరమ్మా అంటే. అలా ఎంతోమంది నా ఫోన్ చేసిన వాళ్ళకి నేను చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఎప్పుడు కూడా పెళ్ళి అన్నది ఒకదాని మీదే బేస్ అవ్వకూడదు. 30 పాయింట్లు వస్తే ఇంకా టాపే, తారాబలం కుదరాలి, మనిషికి గణాలు దేవగణమా అదా ఇదా అన్నీ చూసుకోవాలి. అప్పుడు వీళ్ళకి ఇద్దరికి చాలా బాగుందండి. ముహూర్త బలం కూడా మిథున లగ్నమా, వృశ్చిక లగ్నమా, రకరకాలు కుంభల మేష లగ్నమా, సింహ లగ్నమా, ఇలాంటి మంచి వాటల్లో చూసి చక్కగా తులా లగ్నమా, ఇలాంటి లగ్నాల్లో కూడా వివాహ ముహూర్తం పెడితే వీళ్ళిద్దరూ సంతోషంగా అన్యోన్య దాంపత్య జీవితంగా ఇద్దరికి ఏనాడు పీచులాట్లు గొడవలు రాకుండా సంసారాలు పెడతాయి. ఈవేళ ఇంకో శాస్త్రం ఉంది,
పెళ్ళిళ్ళు టైంకి చెయ్యట్లేదు. అది వల్ల కూడా పెళ్ళిళ్ళల్లో భార్యాభర్తలకు విభేదాలు వస్తున్నాయి. పెళ్ళిళ్ళు టైంకి డ్యాన్సులు చేస్తూ ఇవి చేస్తూ వాళ్ళ ఉత్సాహాలు వేడుకలు అయిపోయాక పెళ్లిపేటలు మీకు వస్తున్నారు. ఇంకా అదే అయిపోయింది. పెళ్లిపేటలు మీకు వచ్చారు. బ్రాహ్మణుడు సంకల్పం మొదలెడదాం విఘ్నేశ్వర పూజ అని చెప్పి పసుపు తయారు చేసి కూర్చుంటాడు. ఇంకా కెమెరాలు వస్తాయి, వీడియోలు. అయ్యారు పక్క తప్పండి. అయ్యా ఇంకెందుకు, నేను అన్నా 2-3 పెళ్లిళ్ళు ఒకటి చాలా. మీరా మేమా ఇక్కడ చెప్పండి, పొమ్మంటే మేము పోతాం. తల్లిదండ్రులు పిలుస్తామా, మీకు మీ పెళ్లికో దండం, వీళ్ళు చేస్తారు పెళ్లి, కూర్చోబెట్టి వీడియోలు నీట్గా తీస్తారు. మేము వద్దు అంటే అదేంటి, ఎందుకు మమ్మల్ని గంటడం, మమ్మల్ని గంటద్దు, బాగుండదు. అది అలా గెంటితే దానివల్ల నష్టపోయింది మీరే. మీకు వీడియో కావాలి, శాస్త్రోతంగా శాల్వ కప్పు కూర్చుంటాడు బ్రాహ్మడు, అంతే, ఏం మాట్లాడు, పెళ్లి చేసేసుకోండి. మీలో మీరు సుముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టుకోవట్లేదు. జీలకర్ర బెల్లం హైదరాబాద్లో చూడలే ఇప్పటి వరకు వెళ్ళిన పెళ్ళిళ్ళలో ఎవరు, బ్రాహ్మణ జాతి కూడా, మా బ్రాహ్మణ జాతి కూడా అలా తయారయ్యాయి. వేడుకలు ఏంటమ్మా అర్థం పద్ధతిలో, వేడుక అనేది ఎప్పుడో తెలుసా, వివాహం అయ్యాక వేడుకలు. వివాహాన్ని ముందు వేడుకలు ఏమిటి, మరి పెళ్లి ముఖ్యమా వేడుకలు ముఖ్యమా? పెళ్లి చేసేసి అక్కడి నుంచి సర్వాలు రకరకాలుగా అందరు కూర్చుని అవి ఇవి ప్రోగ్రాలు పెట్టుకుని సర్వాలు చేసుకుంటారు. పెళ్లికి ముందే సంగీతం అంటాడు, వాడు తద్దినం అంటారు, ఇవి అంటారు, రకరకాలు ముందే పెట్టేస్తున్నారు. అసలు పెళ్ళయ్యేంత పర్యంతం భార్యాభర్తలు చెయ్య ముట్టుకోకూడదు, ధర్మశాస్త్రం. జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు. అలా కాకుండా ఇప్పుడే చైర్లేసి ఎంగేజ్మెంట్ అంటారు, వాళ్ళిద్దరిని పక్కన కూర్చోబెడుతున్నారు. పెళ్లి చూపులు డేరా ఎందుకు కడతావమ్మా సుముహూర్తం టైంలో, అటు ఇటు డేరా కట్టి అంటారు కదండి. ఆ ముహూర్త బలం వల్లే దుప్పటి ఎందుకు పెడతారు ఇద్దరి మధ్యన, ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా సుముహూర్తం టైం రెడీ టైం అయ్యగారు చెప్పడం తక్కువ పెట్టి అప్పుడు తెర తీస్తారు. అప్పుడు ఇప్పుడు ముందే అన్నీ అయిపోయాకే పెళ్ళి అవుతుంది. దానివల్ల కూడా అర్థాలు వస్తున్నాయని నేను భగవంతుడు సాక్షిగా మారండి ప్రజలు, వేడుకలు చెయ్యొద్దని నేను అన్ను. సంగీత పెట్టడం కూడా నష్టం, సంగీతాలు పెట్టకూడదు. అవి కల్చర్ మంది కాదు, నార్త్ ఇండియన్స్ది. నథింగ్ తెలుగు రాష్ట్రాల్లో లేదు. దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. సంగీతలు ఎవరు కూర్చుంటున్నారు, పక్కన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటున్నారు, తల్లిదండ్రులు అందరూ వచ్చేసి కూర్చుంటున్నారు, పెళ్లిలా చేసేస్తున్నారు. అది కూడా వాళ్ళందరికీ సెకండ్లు ఇవ్వడం, ఆవేళ ప్రజెంటేషన్లు ఇచ్చాడు. అది పెళ్ళి ఎలా అయింది? ఇలాంటి వేడుకలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ముందు బ్రాహ్మణ సరైన ముహూర్తం చూడడం, జాతక బలాలు ఉన్నాయా లేదా, వీళ్ళిద్దరికీ బాగా కలిసిందా లేదా, అన్యోన్య దాంపత్య జీవితం కలుస్తుందా, చక్కగా ఉంటారా, పిల్ల పాపలతో ఉంటారన్నది జాతకాలు కలిశాక చక్కటి ముహూర్తం టైంకి, సుముహూర్తం టైంకి ఇన్ని గంటలు 2 నిమిషాలు మిథున లగ్నం వసు పంచకం సూపర్ 8:40కి ఉదయం తక్కువనే 40 మీ ముందు వస్తున్న చేతులు చక్కగా ఆ వివాహం చేసుకున్న తల్లిదండ్రులు కానీ పెళ్ళైన పిల్లలిద్దరికి కూడా ఆ ఇంట్లో గొడవలు ఉండవు. ఇటుతరం అటుతరం వాళ్ళకు కూడా వీళ్ళు అబ్బో మా పిల్లలిద్దరు హాయిగా ఉన్నారు, మా అల్లుడు బాగున్నాడు, చక్కగా బాగా చూసుకుంటున్నాడు, అలాగే మా కోడలు మంచి పిల్ల, మా ఇంట్లో కూడా కలివిడిగా అనేది రావాలంటే కల్చర్ మార్చుకోండి. డ్యాన్సులు చేస్తే ఆడ వీళ్ళిద్దరూ బాగుంటారు, ఈ డ్యాన్సులు వీడియోలు మిగులుతాయి రాత్రి తర్వాత చూసుకోవడానికి. పెళ్ళిళ్ళు ఉండవు, పిల్లాడు వెళ్ళిపోతాడు 3 నెలలకే, పిల్ల వెళ్ళిపోతుంది ఎవరు దాని వాళ్ళు, అవి చూసుకోవాలి. వీళ్ళు ఇంట్లో కూర్చుని వీడియోలు వీళ్ళు ఉండరు, అవి ఉంటాయి. అది కాదు గొప్ప. అసలు వీడియో అన్న తప్పు అంటాను పెళ్ళిళ్ళకి. ఎప్పుడు తీయాలి? పెళ్ళి అయిపోయాక అందరు ఇచ్చిపుచ్చుకోవడాల దగ్గర చక్కగా సాంప్రదాయంగా పెళ్ళి వేడుకల్లో వీడియో తీస్తుంటే వచ్చిన జనం అది పెళ్ళి అంటే. బ్రాహ్మణికి ఏంటేస్తారమ్మా, ఇదేం దరిద్రం. పెళ్లికి కష్టపడి వస్తాడు, వాడు అరుస్తూనే ఉంటాడు, అమ్మ ముహూర్తం అవుతుంది, అమ్మ మీరు కూర్చోండి అంటున్నారు. తొందర పెట్టండి అయ్యారు, తొందర పెట్టండి. ఇంకెందుకు అయ్యగారు రావడం, మీరిద్దరు బాగుండడం కోసం అయ్యగారు వచ్చారు. అలాంటప్పుడు అయ్యగారే వద్దంటే మీరే అవన్నీ వాట్సాప్లు పెట్టేసుకోండి, యూట్యూబ్ ఛానల్ చూసి పెళ్ళిళ్ళు చేసేసుకోండి. ఇచ్చేస్తున్నారు అన్నీ ఇప్పుడు, దీన్ని బట్టి చేసేసుకుంటున్నారు. ఇంట్లో చాలామంది పూజలు వాట్సాప్ పెట్టేసుకోవడం, పూజలు చేసేసుకోవడం, అలా కానిచ్చాడు పెళ్ళిళ్ళు కూడా. ఎందుకమ్మా ఇవి కొన్ని దేశాల్లో జరుగుతున్నాయి, ఇవి ఆన్ చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నాం, అలా కంటిన్యూ. అది కాదు పద్ధతి. కొడుకు కూతురు కోడలు అల్లుడు బాగుండాలి అంటే చక్కగా అయ్యగారిని సంప్రదించండి, ముహూర్త బలం చూడండి. ఫస్ట్ ముహూర్త బలం. పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు వేడుకలు పెట్టుకోకండి. పెళ్ళిళ్ళు అయ్యాక సరదాగా డ్యాన్స్ ప్రోగ్రాం పెడతారా, సంగీత పోటీలు పెడతారా, రకరకాలు విందులు వినోదాలు పెడతారని ఇలా చేసుకుంటే సంతాన సౌభాగ్యం ఆనందంగా విడాకుల దాకా వెళ్ళవు అని శాస్త్రం చెప్తోందమ్మా. ఇది ధర్మం పాటించండి. ప్రతి ఇళ్లలో తల్లిదండ్రులు కూడా ముందు అర్థం చేసుకోండి. ఇవి ఎప్పుడైతే పాటించారో ప్రతి ఇంట్లో తల్లిదండ్రులకి పిల్లల వలన అన్ని అదృష్టాలే, ఘర్షణలు రావు, విడాకులు రావు. ఓకే అమ్మా, అందుకని అందరూ అర్థం చేసుకోండి. కొత్తగా పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి నేను అందరికీ మనవి చేసిన రెడ్ బర్త్ టీవీ ఛానల్ ద్వారా మీ అందరికీ అనంత శర్మ అనే నేను మంచిగా చెప్పాను, చెడు చెప్పట్లేదు.
మీ కుటుంబాలు బాగుండాలంటే ముహూర్త బలం ముఖ్యం, తార అన్నీ చూసుకోవడం ముఖ్యం. ముహూర్తాన్ని పాటించండి, విందులు వినోదాలు కాదు ముందు. రైట్ అండి, ధన్యవాదాలు.